ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. మనం ఏప్రిల్ మంత్ యొక్క రాశి ఫలాల గురించి మాట్లాడుకుంటున్నాం. అందులో భాగంగా ఈ మాసంలో 3 ముఖ్యమైన విషయాలని. ఒకటి, ఈ ఏప్రిల్ మంత్ లో మనకి 4 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. అవి ఏంటంటే సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాలు ఏప్రిల్ మంత్ లో మారుతూ ఉన్నాయి. నెక్స్ట్ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ యొక్క ఏప్రిల్ మంత్ ఏదైతే ఉందో ఇందులో ఫస్ట్ 15 డేస్ చైత్ర మాసము, తర్వాత 15 డేస్ వైశాఖ మాసంతో కూడుకొని ఉంది. ఇందులో ఒక విశేషం ఇంకొకటి ఏమంటే, మనకి 19వ తారీఖున మనకి వైశాఖ మాసము శుద్ధ తృతీయ రోజున మనకి 19వ తారీఖున అక్షయ తృతీయ పండగ ఆ రోజు మనకు జరుగుతూ ఉందండి. ఇది చాలా ముఖ్యమైనది. అంతేకాకుండా వైశాఖ మాసంలో ఉదక కుంభదానం అంటారు. ఇది చాలా మందికి ఐడియా ఉండదు. ఒక ఉదక కుంభదానం అంటే నథింగ్ బట్ అంటే వాటర్ బాటిల్ అని మనం అనుకోవచ్చు. కుంభం అంటే ఒక చెంబు లాంటిది కానీ, పాత్ర లాంటిది కానీ, మనకి పూజా షాపులు అమ్ముతూ ఉంటారు అనమాట. అలాంటి చెంబు లాంటిది, ఇత్తడిది కానీ, రాగిది కానీ తీసుకొని దాని నిండా నీళ్లు పోసి అందులో కొంచెం ఏదైనా జీలకర్ర కానివ్వండి, లేదంటే సుగంధభరిత యాలకులు కానీ వేసేసి, ఒక చిన్న స్వీట్ కానివ్వండి, లేదంటే ఒక చిన్న బెల్లం ముక్క కనేసి ఆ నీటిని అలా దానం చేయటాన్ని ఉదక కుంభదానం అంటారు. మనకి శ్రీరామనవమికి పానకం వడపప్పు పంచడంలో కూడా ముఖ్య ఉద్దేశం కూడా ఇది. అలా గనక నీళ్లు గనక పంచి ఇవ్వగలిగితే చాలా లాభప్రదంగా ఉంటుంది అని మనకి శాస్త్రాలు వివరించడం జరిగింది. సో ఈ ప్రకారం మనం చూసుకుంటే ఉదక కుంభదానం అది పర్టికులర్గా అమావాస్య తర్వాత మనకి వైశాఖ మాసం వస్తుంది. ఈ వైశాఖ మాసం ఇలా గనక చేయగలిగితే ఎంతో పుణ్యప్రదము, ఎంతో శుభప్రదము, అందరికీ విపరీతంగా ధనము ధాన్యము కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా సింపుల్ ప్రొసీజరు. చక్కగా దీన్ని చేసుకొని పెద్దవాళ్ళకి కనుక దానం చేయగలిగితే, పండితోత్తములకు కానీ, బ్రాహ్మణులకు కానీ, వేద పండితులకు కానీ అలా ఒక ఉదక కుంభాన్ని కనుక దానం చేయగలిగితే, వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే గురుబలం విపరీతంగా పెరిగి ధనము ధాన్యము సంతానము సమృద్ధిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ యొక్క ఏప్రిల్ మంత్లో ఉన్న ఈ ముఖ్యమైన విశేషాలు, పండగలు మీరు తెలుసుకున్నారు కాబట్టి తగు విధమైన మీరు రెమెడీస్ లాగా చేసుకుంటే అంతా బాగుంటుందండి. అందరూ చక్కగా ఉండాలని, ఈ రాశి వాళ్ళు అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మనం ఏప్రిల్ మంత్ రాశి ఫలాలు కనుక చూసుకుంటే అందులో కుంభరాశి వాళ్ళకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఒక లైన్లో చెప్పుకోవాలంటే చాలా రోజుల తర్వాత కుంభరాశి వాళ్ళకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఈ రాశి వాళ్ళు అందరికీ తెలుస్తుంది ఏలినాటి ప్రభావంతో ఉన్నారు. కానీ స్లోగా డే బై డే ఆ ప్రభావం నుంచి బయటకు వస్తూ ఉన్నారు, చక్కగా ఉంటూ ఉన్నారనమాట. అంటే ఏప్రిల్ మంత్ వీళ్ళకి చాలా చాలా బాగా యోగ్యతను ఇస్తుంటుంది. వివరాలకి వెళ్ళబోయే ముందు ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలు అంతా ఇందులో ఉంటారు. పేరు బలం పెట్టి చూస్తే మనకి గు, గే, గో, సా, సి, సు, సే, సో, దా అన్న లెటర్స్ ఈ కుంభరాశిలో ఉంటారు. ఇందులో 4 గ్రహాలు మనకు మారుతూ ఉన్నాయని చెప్పుకున్నాం. ఈ యొక్క గ్రహాల మార్పు వల్ల వీళ్ళకి ఎలా ఉంటుందని చూస్తే, ఫస్ట్ సూర్యుడు వల్ల ఫస్ట్ 15 డేస్ ధన ప్రవాహం వచ్చే అవకాశం ఉంటుంది. అది కంటిన్యూ అయ్యి మంత్ ఎండ్ వరకు కూడాను లక్ష్మీప్రదంగా ఉంటుంది అని గమనించుకోవాలి. ఇది చాలా చాలా ఆల్మోస్ట్ ఇలాంటి పరిస్థితి మీకు ఒక 1 ఇయర్ తర్వాత ఇలా మంచి రోజులు వచ్చాయి. సూర్యుడి కనుక అనుకూలంగా ఉంటే అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నట్టే గమనించాలి. అలానే మీకు కుజుని వల్ల ధనాన్ని కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు కూడబెట్టిన ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. బుధుని వల్ల శ్రియం, ఫైనాన్షియల్గా ఆదాయం చక్కగా ఉంటుంది. శుక్రుని వల్ల సుఖ సుహృతాభివృద్ధి అంటే ఫ్రెండ్స్ ద్వారా ప్రాస్పెరిటీగా ఉంటారని గమనించాలంటే 75% to 80% మీకు చాలా అనుకూలంగా ఉందని ఒక్క విషయాన్ని మాత్రం మీరు గమనించుకుంటే మిగతా అన్ని విషయాలు చాలా బాగుంటుందని తెలుసుకోవాలి. ఇందులో 3వ స్థానంలో సూర్యుడు గనక ఉంటే బాగా కలిసి వస్తుంది. ఏ విధంగా మన మహర్షి సంస్కృతులు ఏం చెప్తారంటే, ఆరోగ్యం బాగుంటుంది, నిత్య సంతోషంగా ఉంటారు, బంధుమిత్రులతో కలిసి ఉంటారు, అర్ధలాభం ఉంటుంది, పుత్రుల ద్వారా సౌఖ్యంగా ఉంటారు. అంటే చూసారా, 5 రకాల లాభాలు ఈ యొక్క సూర్యుడు మీకు తీసుకొని రావడంతో అన్ని విషయాల బాగుంటుందని గమనించాలి. అయితే ఫాదర్కి మాత్రం హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ముఖ్యమని పెట్టుకోండి. తర్వాత 2వ స్థానంలో కుజుడు ఉండటంతో, కుజుడు 2వ స్థానంలో ఉండటం ఇది కొంచెం ధనానికి వస్తుంది, కానీ కొంచెం కష్టపడి తో ధనం తీసుకొని రావాల్సి ఉంటుంది. వీటన్నిటికంటే కూడా ఏం చెప్తారంటే అసత్వం, సతతం క్లేశ, సర్వకార్య వినాశనం, సదా దుర్జన సేవ, సంపర్క, భీతి స్యాద్ ధనకే కుజ అంటే 2వ స్థానంలో కనుక కుజుడు ఉంటే ఏమవుతుందంట, అసత్వం అంటే ఎనర్జెటిక్గా అయితే ఉండరు, కొంచెం డల్గా ఉండే అవకాశం ఉంటుంది. సర్వకార్య వినాశనం, ఏదైనా పని చేస్తే అందులో రిజల్ట్ రాకుండా ఉంటుంది.
సదా దుర్జన సంపర్క. ఈ టైంలో చెడు సమాసాలు పెట్టే అవకాశం, చెడ్డతో వాళ్ళతో ఆహ్, పరిచయాలు పెంచుకోవటం, అనవసరమైన వాళ్ళతో ఎక్కువగా కలిసి ఉండటం, ఇవ్వకూడని వాటికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి టైం అనేది స్పెండ్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. టైం లాస్ చేసే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే 4వ స్థానంలో అగైన్ శుక్రుడు ఉండటంతోటి చాలా బాగా కలిసొస్తుంది. శుక్రుడు 4వ స్థానంలో ఉంటే ఏమవుతుంది? స్వబుద్ధి బంధు సన్మాన, స్త్రీ సంభాషణ సంభ్రమ, పుత్రమిత్ర కళాత్రాది విద్యా గోష్ఠు అని చెప్తారు. అంటే ఈ టైంలో భార్యతోటి, పుత్రులతోటి, స్నేహితులతోటి చక్కగా మాట్లాడుతూ పెద్ద పెద్ద డిస్కషన్స్ చేస్తూ ఒక మీనింగ్‌ఫుల్‌గా ఉంటూ ఉంటారు. వీటితో పాటు స్వబుద్ధి బంధు సన్మానం, వీళ్ళలో ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. చాలా ప్యూర్‌గా ఉంటారు. దాంతో పాటు బంధువులతో చక్కగా కలిసి ఉంటారు. ఇంతే కాకుండా స్త్రీ సంభాషణ సంభ్రమ, అంటే ఇంట్లో ఉన్నవాళ్ళు జెంట్స్ అయితే గనక ఇంట్లో గాని, బయట గాని లేడీస్‌తో చక్కగా మాట్లాడుతూ వాళ్ళతో ఏమన్నా విభేదాలున్నా అవన్నీ తొలగిపోయి హ్యాపీగా ఉండే టైం ఉంటుంది. ఇన్ కేస్ లేడీస్ అయినా గాని వాళ్ళ ఇంట్లో గాని, బయట గాని వాళ్ళకి తెలిసిన పురుషులు కానివ్వండి, జెంట్స్ ఎవరైనా ఉంటే ఆఫీస్‌లో కొలీగ్స్ ఇంతకుముందు ఏమైనా అభిప్రాయ భేదాలుంటే అవన్నీ తొలగిపోయి చక్కగా ఒక మంచి హ్యాపీగా ఉండే టైం అని మీరు గమనించుకోవాలి. ఓవరాల్‌గా ఈ టైంలో అఫీషియల్‌గా చాలా బాగుంటుంది. ఏమైనా కొనుక్కోవాలన్నా గాని కొనుక్కునే అవకాశం ఉంటుంది. ఇదొక మంచి టైం ఈ కుంభరాశి వాళ్ళకని గమనించాలి. ఇందులో నక్షత్రం వాళ్ళు చూస్తే ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవదంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, ధనలాభము ఉంటుంది. అయితే 2 విషయాలు జాగ్రత్తగా ఉండాలి. గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. భయానికి గురయ్యే అవకాశం కూడా ఉంటుందని గమనించుకోవాలి. తర్వాత శతభిష నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, ధనలాభము, సంపదలు, ఐశ్వర్యం అన్నీ చక్కగా ఉంటుంది. ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ 15 డేస్ మీరు అనుకున్న పనులు కాకుండా ఆటంకాలు పడుతూ ఉంటుంది. తర్వాత 15 డేస్ ఇదే విషయంపై గొడవలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. పర్టికులర్‌గా రియల్ ఎస్టేట్లు అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు, బ్రదర్స్, భూమికి సంబంధించి, స్థిరాస్తులకు సంబంధించి కొంచెం ప్రాబ్లమ్ వచ్చే ఉంటుందని గమనించాలి. సో మీరు ఏ ప్రకారంగా చూసుకున్నా గానీ, ఈ రాశి వాళ్ళకి అన్ని విధంగా బాగుంది. నక్షత్రం వాళ్ళకి అన్నీ బాగుంది. పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి స్త్రీ నాశనం, అంటే ఈళ్ళ ఇంట్లో సంబంధించిన ఎవరైనా స్త్రీలు ఉంటే వాళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఉండటం వల్ల, లేదంటే వాళ్ళకేదైనా ప్రాబ్లమ్ వచ్చి తద్వారా సెకండరీ ఎఫెక్ట్ అంటారు కదా! ఇది ఈళ్ళ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుందని గమనించాలి. సో ఈ రాశి వాళ్ళకి ఓవరాల్‌గా అంతా బాగుంది కాబట్టి ఒక కుజుని విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకుంటే చాలా బాగుంటుంది. కుజుడికి సంబంధించి హనుమాన్ చాలీసా చదువుకుంటే చాలా బాగుంటుంది. లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకము, సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్రంతో పాటుగా ఈళ్ళు జంట మానసాదేవి స్తోత్రం చదువుకున్న, లేదా జంట నాగులు ఉంటాయి మనకి. నాగుల కట్ట అని చెప్తారు. అక్కడెక్కడన్నా మీకు దగ్గరలో ఉంటే అక్కడికి పోయి కొంచెం టైం స్పెండ్ చేసి అభిషేకం లాగా చేసి చిన్న పూజ చేసుకున్నా గానీ కుజుని పెట్టే ఈ ప్రాబ్లమ్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. సో ఇందాక చెప్పుకున్న విధంగా ఈ రాశి వాళ్ళకి ఎలాంటి సమస్య ఉన్నా గానీ తగు పరిష్కారాలు చేసుకుంటే మీకు అష్టైశ్వర్యాలు కలిగే అవకాశం, భోగభాగ్యాలు కలిగే అవకాశం, ఇంకా జీవితం ఎంతో 10 రెట్లు ముందుకెళ్ళే అవకాశం ఉంటుందని గమనించాలి. నమస్తే.